ఎమ్మెల్యేల సభల లెక్క పద్దులన్నీ మన పైసల మంత్రి ఈటెల సార్ చదివిండు. అట్లనే పెద్ద మనుషుల సభల ఈటెల సార్ రాసిచ్చిన కాగితాలను మన చదువుల మంత్రి కడియం శ్రీఆర్ సార్ చదివినిపించిండు. మరి దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో ఇంటికి పోయి చదువుకొని రండి అని బేస్తారన్నాడు. అసెంబ్లీకి తాకీలిచ్చిండ్రు. మరి మన ముచ్చట గిట్లుంటే మన పాలెల అసెంబ్లీలో కూడా ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. చలో ఆంధ్ర అసెంబ్లీ. ఎప్పట్లెక్కనే ఆంధ్ర అసెంబ్లీగా మల్ల కిసరవాసర నడిచింది. గవర్నర్ సార్ చదివిన పాఠం ముద్దు కనిపించలేదని జగనాల్ పార్టీ వాళ్ళు లొల్లి పెట్టిర్రు. అన్ని మంచిగానే ఉన్నాయి, మీరు గెల్లగిచ్చి పంచాయతీ పుట్టిస్తున్నారని చంద్రాల తమ్ముళ్ళు జర గట్టిగానే మరలబడ్డారు. ఇంతలనే జగనాలు లేచి అసలు చదువు ఫస్ట్ మీరు నేర్చుకోవాలి, నేర్చుకొని వచ్చి అసెంబ్లీలో ఎలా మాట్లాడాలో తర్వాత మీరు చెప్పండి. నేను కాబట్టి వింటూ ఉన్నా, ఒక్కరిని చేసి నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతారు. ఇసోంటియే ఇంకో 4-5 మాటలు మాట్లాడిండు పంకపాటి పెద్ద మనిషి. మరి ఏమనిపించిందో ఏందో గాని మంత్రి కేఈ కృష్ణమూర్తి సారు ఇగోకి ఈ మాట అన్నాడు. ఎప్పుడు చూసినా ఎడమ చేయి ఇట్లా చూపించి అరే సాంబా నువ్వు మాట్లాడన్నట్టు రాజారెడ్డిని గురించి మాట్లాడు. ఇంకా మేము ఏం చెప్పేది, దీనికి ఆయన సోదే చెప్తాడు. ఈ సోదే కథలు ఇవన్నీ వినలేక మాకు తలకాయ నొప్పి వచ్చింది. మళ్ళా తలకాయ నొప్పి తెప్పించుకున్నాడు ఎందుకు అనుకున్నట్టున్నాడు. జగనాలు నవ్వుకుంటానే కూర్చున్నాడు. ఇక వాళ్ళొగలు వీళ్ళొగలు అక్కడికొచ్చేటి అక్కడి రాని అన్ని మాట్లాడినాక ఆఖరికి చంద్రాల సార్కు మైకి ఇచ్చిండు స్పీకర్ సారు. వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారు, ఏమైనా తప్పు చేస్తున్నావా అనే అనుమానం వస్తుందంటే మీకు ఒక మానసిక రోగం ఉంది కాబట్టి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇస్తానో అది ఇవ్వాలి తప్ప ఇంకా లాభం లేదు. ఏ రోగానికి ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అప్పుడే బెస్ట్ డాక్టర్ అవుతారు. అలాంటి ట్రీట్మెంట్ నేను మీకు ఇప్పిస్తాను. సరేది అట్లనే మంచిదని సభనీడికి ఒడిపించి అందరిని ఇంటికి తోలిండు ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ సారు. బడ్జెట్ లో నేను మిమ్మల్ని కడుగుతాను, ఆ రోజు కడిగించుకోండి అని చెప్తా ఉన్నాను. మిమ్మల్ని ఎలా కడుగుతానో ఆ రోజు చూపిస్తాను. మీ మీద పడినటువంటి అవినీతి మచ్చ ఎన్నిసార్లు కడిగినా వదలను అని తెలియజేస్తున్నాను.